ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, హెచ్ఐవీలు, పక్షవాతాలు, ఇట్లా ఎంతో బాధల్లో ఉండి ఇంకా నేను చనిపోతాను, ఇక నా భార్య ఏమైతే, లేదంటే నా భర్త ఏమైతే, నా పిల్ల, అలా బాధలు ఉన్న వాళ్ళ కొరకు ఇది ప్రార్థన. క్యాన్సర్లు, ఇక ఏ రకం క్యాన్సర్ అయినా యేసయ్య నామములో ఆగిపోతుంది. ఆమేన్. కాబట్టి మేము ప్రార్థన ఎందుకు పెడతామంటే, ఈ ప్రార్థన కేవలం రోగముల కొరకు. దయచేసి గమనించండి, రోగముల యొక్క స్పెషలిస్ట్ ఇక్కడ. హల్లెలూయా. పుల్లయ్య వచ్చాడా? పుల్లయ్య అతను హాస్పిటల్ విజయవాడ, చచ్చిపోతాడు, తీసుకోండి అంటే ఒక మనిషి చెప్పారు, ఇక్కడ వద్దు, పాస్టర్ దగ్గరికి రండి అంటే రాత్రి 12 గంటలకు వచ్చేసారు ఇక్కడ. మరి ఆ వ్యక్తిని బ్రతికించడం ఎంత గొప్ప. ఇప్పుడు ఆయన మొన్న ఫోన్ చేశారు, ఎలా ఉన్నాయి పుల్లయ్య అంటే, బాగున్నా సార్ అంటే, ఆయనకి టీవీలో పోయిన వారం లైవ్లో మీరు చూస్తుండొచ్చు, 1 నెలగా మోక్షం లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు. ఎలా ఉంటాడు చెప్పండి? మోక్షం లేకపోతే కడుపు ఉబ్బిపోద్ది కదా, ఆయనకి ఉబ్బిపోయి గట్టిగా అయిపోయింది. అప్పటికి హార్ట్లో 2 సార్లు ఆపరేషన్ చేశారు. ఆయన ఎలా బ్రతుకుతాడు చెప్పండి? ఎవరైనా చెప్పండి, బ్రతుకుతాడా? కష్టమా? బతుకుతాడా? నెల రోజులు మోక్షం లేదు. ఒక రోజు కాదు, 2 నెల రోజులు మోక్షమే లేదు. మరి ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం కదా. హల్లెలూయా. ఒక్క ప్రార్థన చేసాం, కొట్టుడు అంటే ఇంటికి వెళ్ళా, కొట్టుడు ఇక్కడే స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్ళా, కుహ్మా అయ్యా ఒకటే కొట్టుడు, చప్పట్లు కొట్టాడు గట్టిగా. వాడు ఇంటి ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా ఎవడో ఇక్కడ దీనికి ఎదురు చెప్పడానికి నోరు సరిపోదు, మనిషి సరిపోడు. ఏ వైద్యం ఎటువంటిది ఇంకొకటి ఇక్కడ సరిపోదు, చప్పట్లు కొట్టాడు గట్టిగా. అది ఇక్కడ ఉన్న దేవుని కృప, అది ఇక్కడ ఉన్న కెపాసిటీ. హల్లెలూయా. కాబట్టి పుల్లయ్య ఉన్నావా ఇక్కడ? పుల్లయ్య ఏడి? పుల్లయ్య పోయినాడా? ఓకే. తిన్నావా? 2 ఇడ్లీ తిన్నా. 2 ఇడ్లీ తిన్నావా? నిన్న 1 ఇడ్లీ తిన్నా. మజ్జిగన్నం? నిన్న మజ్జిగ, పెరుగన్నం. మజ్జిగ పెరుగు ఒకటి కాదా? సర్లే, నీ భాష. ఇక్కడికి రాకపోతే ఏమైంది తెలుసా నీకు? చచ్చిపోయాడు. ఇక్కడ వినండి, ఏ ఊరి మీది? మైలారం దగ్గర రుద్రవరం. పాపం అండి, హాస్పిటల్కి వెళ్ళాడంట. ఈయనకి ఆపరేషన్ చేసేసారు కదా ఇక్కడ. 2 వేసారయ్యా. 2 సార్లు చేశారా? 2 ఒకసారి 2 వేసారు. 2 స్టంట్లు వేసారంట. ఈయన చేసే పని ఏంటి? మేకలు కాదు. సంవత్సరం అయ్యింది వేసి. పాపము. కొడుకులు ఎంతమంది అయ్యా? ఒక ఆడపిల్ల, ఒక బాబు. పిల్లోడు 50 సంవత్సరాల లోపే, ఇంకా నెల అయితే 50 వస్తాయంట. ఇప్పుడు 50, ఆయనకి సంవత్సరాలు. మైలవారం నుంచి హాస్పిటల్ ఏమన్నారు? వాళ్ళ తమ్ముళ్ళకి ఇవ్వండి, వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ తమ్ముళ్ళకి ఇవ్వండి. హార్ట్ ప్రాబ్లం సార్. హార్ట్ ప్రాబ్లం అన్నారు. ఇక లాభం లేదు, గుండె బాగా పాడైపోయింది. గుండె పాడైపోయింది. మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఉపయోగం లేదు. మీరు ఏదన్నా ఉంటే ఇంటి దగ్గర చేసుకోండి, తీసుకెళ్ళిపోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, ఉన్న రోజులు ఉంటాడు అని చెప్పారయ్యా. అంతే. టీవీలో ప్రోగ్రామ్ చూసి మనం ఇక్కడికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని కృప, దేవుని కృప. అయ్యగారికి వెళ్ళి చూడండి. అమ్మా, సువార్తమ్మ ఉన్నావా అక్కడ? సువార్తమ్మ అంతకుముందు ఒకసారి ఇక్కడ వచ్చారంట. సువార్తమ్మ వచ్చినాయి గారు. వచ్చినప్పుడు వాళ్ళ కొడుకుని ఏదో తీసుకుని వచ్చారంట. నేను హల్లెలూయా. ఎక్కడికి వచ్చాక చచ్చిపోతారా? చచ్చిపోయిన మనిషి లేరు. అమ్మాయి ఒకవేళ చనిపోతే కూడా బ్రతుకుతారు ఇక్కడ. దానికి చెప్పట్లేవా? చనిపోతారు కదా వచ్చినప్పుడు, మరలా మనం ఉంటాం కదా, బ్రతికిస్తున్నాం. చప్పులు కొట్టాను గట్టిగా. ఆయనకి ఆయాసం, పుల్లయ్యకి బాగా ఆయాసం కదా. ఆయాసంతో కేకలు పెట్టేస్తున్నాడు, చిరాకు అయిపోతున్నాడు. అప్పుడు నేనేమన్నా తెలుసా?
ఇక్కడ వచ్చా 12 అయింది నాకు వచ్చినప్పుడు కేకలు పెడుతూ అరుతున్నాడు. ఆయన అరితే మనకు ఇలాంటి పేషెంట్లు రోజు ఎంతమందిని చూస్తాం కదా. ఎంత సీనియర్ డాక్టర్ ఇక్కడ, చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎంత సీనియర్. హల్లెలూయా. అన్నీ తెలుసు మనకి. హల్లెలూయా. ఇక ఎక్కడ తిప్పలు పడ్డారు, ఏం జరిగిందో ఒక స్పాన్సర్ కొట్టారు, ఆయన ప్రశాంతంగా పడుకున్నావా పుల్లయ్య? హాయిగా పడుకున్నా. ఎన్ని రోజులు నిద్ర లేదు? ఎన్ని రోజులు లేదు నిద్ర? నెల రోజులు నిద్ర లేదు, నెల రోజులు ఫుడ్ లేదు, నెల రోజులు మోక్షం లేదు. ఇప్పుడు అది ఇవన్నీ బాధలు అంటే ఎంత కష్టం ఉంటుంది. అక్కడ జరిగిన లివర్ మీద ఉంది ప్రాబ్లం. కాళ్ళు వాపులోనే తగ్గిందా పుల్లయ్య? తగ్గిందండి, శుభ్రంగా తగ్గిపోయింది. ఎన్ని రోజులు మట్టి ఉన్నాయి వాపులు పుల్లయ్య? నెల వాపులు నెల, అన్ని నెల. నిన్న నేను వచ్చాను 12 టైంలో, ఇప్పుడు ఇంచుమించు ఇంతే కదా. మొత్తం నిన్నే తగ్గిపోయినాయి కదా. చప్పులు కొట్టాను గట్టిగా. ఎందుకంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఇది దేవుడు నాకు ఇచ్చిన వరమే తప్ప ఇక్కడ నేనేమీ లేదు. నాది అర్థమైందా? నేను ఒక మామూలుగానే ఉంటాను అన్ని విషయాల్లో. దేవుడిచ్చిన ఈ స్వస్థత విడుదల వరం ఇది. ఆ డాక్టర్లు చెప్తారు నీకు గుండెకి ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది, ఈ కడుపు ప్రాబ్లం ఉంది, ఈ మోక్షం ప్రాబ్లం ఉంది, టాయిలెట్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లం. ఒక బ్యాగ్ పెట్టేశారు టాయిలెట్ కూడా. గజ గజ అల్లాడిపోతున్నాడు, కేకలు పెట్టేస్తున్నాడు. ఎవరి స్వాధీనంలో లేకపోతే నడుములోనే పోయి ఏమో మొత్తం మీద ఆగమైపోతున్నాడు. పుల్లయ్య మౌనంగా ఉండో, యేసయ్య నేను బాగు చేస్తున్నాడు అని చెప్పటమే ఆగిపోయింది. చప్పట్లు కొట్టుని అరుపులు కేకలు అన్నీ ప్రశాంతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా అది నేనైతే ఆయన పుల్లయ్య ఓయ్ చేయబెట్టుకో, నీ మీద నెత్తి మీద చేసానా? వేయలేదయ్యా. వేయలేదా? వేయలేదయ్యా. ఏమీ లేదు. సరే, పరిస్థితులు బాగోలేదు, ఇల్లు బాగోలేదు, కుటుంబం బాగోలేదు, అయినా నాకు తెలుస్తుంది అది. నేను సరదాగా ఆయనతో కాసేపు మాట్లాడాను, చాలా ప్రశాంతం అయ్యాడు. అంతా మజ్జిగ పిసికి ఇచ్చే తాగాడు, దంసప్పులు తాగాడు. లైన్లో పడ్డాడు బండి. లైన్లో ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములేనండి. ఈయనే మధ్యలో వాడు పుల్లయ్య పెద్దోడు, ఇదిలో 2 అది 3 ఇంకొక మనిషి ఉన్నాడంట. 4 మనుషులు. 4 ఇంకొన్నారు ఎక్కువ, 4 అన్నదమ్ములు. మరి అల్లాడిపోయారండి అందరూ. ఎవరు అన్నమో వాళ్ళు వండుకుంటారు, కానీ బాధ వచ్చినప్పుడు కలిసిపోవాలి. అది గొప్పతనం. అన్నదమ్ములు అంటే వాళ్ళు విసురుతున్నారు గాలి, ఆయన ఓ అంటాడు, అంటూ ఉంటాడు. నాకు భయం వేస్తుంది, ఇదేంటి ఎట్లా అంటే దగ్గతాను కూడా ఆయన ఓవర్ యాక్షన్ చేస్తాడు. రోగం ఉంటే మనకు తెలుస్తుంది. చప్పులు కొట్టండి గట్టిగా. రోగం ఉంటే నాది బాధ్యత. హల్లెలూయా. రోగం ఏమున్నది? ఎంత పెద్ద రోగం ఉంది. ప్రపంచంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇది బాగవదు అంటే నా దగ్గరికి రండి, ఇక్కడ బాగా అయిపోతారు. చప్పులు కొట్టాలి గట్టిగా. నా దగ్గర రండి, ఇక్కడ రండి, అంతే బాగైపోతారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి మేము బాగా అవ్వలేదు, మరలా మాకు చాలా కష్టాలు ఉన్నాయి అన్నవాళ్ళు అయితే ఇప్పటి వరకు నా దగ్గరికి రాలే. ఓకేనా? హల్లెలూయా. యేసయ్య మిమ్మల్ని తీసుకొస్తాడు. చప్పులు కొట్టండి గట్టిగా. ఇంకా ఒక వాతావరణంలో ఒక చక్కటి ప్రశాంతత యేసుక్రీస్తు నామములో మీకు కలుగును గాక. రానోళ్ళకేమో వస్తుంది, వచ్చిన వాళ్ళకేమో ఎలా రావాలో అలా. ఇది ఎంత పెద్ద ట్రీట్మెంట్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఒకళ్ళకి ఏమైపోద్ది తెలుసు, ఒకళ్ళకి ఏమో మన వాళ్ళకి మొత్తం అదే. అయ్యా 10 సంవత్సరాలుగా ఏమి టాబ్లెట్లు ఎంత కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా. ఒక బ్యాంక్ మేనేజర్ భార్య 5 సంవత్సరాలుగా, ఇది బ్యాంక్ మేనేజర్ భార్యకి 5 సంవత్సరాలు కిమ్స్ ఆపలేకపోయిందండి. కిమ్స్ వల్ల కాదండి, మనం అడుగు పెట్టామంతే యేసయ్య నామములో ఆగిపోయింది. చప్పట్లు కొట్టాడు. అదే కిమ్స్లో పిల్లోడికి ఆపరేషన్ చేశారు, పేగు మడతాడిందని. ఆడు చిన్న పిల్లోడికి డోలకు కొడతాడంటే, చర్చిలో డోలకు కొడతాడు. ఆ గుడ్డి డాక్టర్లు వేసుగాళ్ళు ఏం చేశారు తెలుసా? పేగు మడతాడింది. వాడిని ఇక్కడి నుంచి ఇక్కడ కోసేశారండి. అండి కోదాడు, అలాగ అయిపోయాడు, చచ్చిపోయేటట్టుకున్నాడు. టీవీలో వస్తుంది మన ప్రోగ్రాం, ఎవడైనా చచ్చిపోయింటే బతికిచ్చేద్దామని. వాళ్ళు మనకు ఫోన్ చేశారు, రండి అయ్యా మాకు ఒక నల్లగాడు ఇంతలో ఎంత ఎత్తే ఉన్నాడు 12 వాళ్ళు. ఆయన గోసి పాడేసాడు. ఆడికి ఇది ఎక్కడి నుంచి వస్తుందో, నోట్లోంచి వస్తుంది. నా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప అభిషేకం ఎలా ఉందో చెప్పా.
అక్కడికి వెళ్ళి అడుగుపెట్టాం. ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళు అన్నారు ఎక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మా పిల్లడు మంచిగా అయిపోయి ఇక డాక్టర్ గారిని ఏం చేయలేకపోతున్నా. అంత పెద్ద హాస్పిటల్ ఆడి మీద కేసు పెట్టినా కాదు. ఇక మనం వెళ్ళి మంతాలకైతే గోడకేసి కొట్టుకుని రావాల్సింది. కానీ ఆడెవడో స్పందించడు, ఏ రాజకీయ నాయకుడు స్పందించడు, ఏ పోలీసు స్పందించడు. ఆపరేషన్ చేసిన డాక్టర్ అన్నాడంట, ఇది మడత పడిందని చేశానయ్యా అంది. అదేమో నోట్లోంచి వస్తుంది. కొంతమందికి స్త్రీలకి టాయిలెట్ కాడ నుంచి బాత్రూమ్ కూడా వస్తుంది. ఇవన్నీ మనకి చాలా తెలుస్తాయి. మన ప్రార్థన ద్వారా వాళ్ళు ఎలా తగ్గిపోవాలో అలా తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. విజయవాడ అంటే నాకు సమయం లేదు. ఇక్కడ అప్పుడు ఇదే ఉండే కదా చర్చి. ఇదంతా యాక్షన్ చేస్తాం. ఇదంతా ఈ విధానం నేను దగ్గరుండి చేయవలసి వచ్చింది. ఒంగోలు ఒక వెళ్ళాం. ఆయన బిఎస్ఎన్ఎల్లో పనిచేశారు, రిటైర్డ్ అయిపోయారు. భార్య నడుము పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు. డాక్టర్గా స్కానింగ్ తీశారు. స్కానింగ్లో ఈ నడుము చిట్లిపోయినట్టుగా స్కానింగ్ వచ్చింది. అందువలన ఆవిడ ఇంత లావున అయిపోయింది. అర్థమైందా? ఇంత లావు అయిపోయి కాళ్ళు ఇలా తిరిగిపోయి ఇలా కూడా నడలేకపోతే పిల్లలు ఇద్దరు భర్త పట్టుకుని వచ్చారు. ఆవిడని అక్కడ కూర్చోబెట్టారు. ఏసునామములో ఆమేన్ అని అలా ప్రార్థన చేస్తే ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరి పడుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరి పడుతుంది. గట్టిగా హల్లెలూయా. ఇక్కడి నుంచి అక్కడికి ఆ ఫోర్స్ వెళ్ళిపోతుంది. ఆ ఫోర్స్ ఇలా తగలడండి. ఇదేంటి ఆశ్చర్యం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఫస్ట్లో ఇక్కడ కానుక అడిగితే అనుకున్నారంటే ఏంటి పాస్టర్ గారు ఇట్లా అడగటం ఏంట. ఇక్కడ మొత్తం చూశాక వాళ్ళు మళ్ళా కారులో వచ్చి పిల్లయ్యి తల్లి వచ్చి ఇక్కడ స్పాన్సర్ నేను వెళ్ళినాను. నడుతుంది ఇప్పుడు. చప్పట్లు కొట్టండి. వారింటికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు 60 మంది సేవకులు వచ్చారంట వాళ్ళ ఇంట్లోకి. వాళ్ళు 60 మంది సేవకులు వచ్చారంట. 60 మంది సేవకులు. మేము వెళ్ళగానే అయ్యా నేను అప్పుడు పరిచయం మాట్లేదు. నేను చెప్పిన నడుము రిపీట్ అంటుంది. మనం రిపోర్ట్లు చూసే పాస్టర్ కాదు. రిపోర్ట్లతో మా పని లేదు. వద్దు, నేను ఇలా మాట్లాడుతున్నా లేచి నడవాలి అంతే. చప్పలు కొట్టాను గట్టిగా. మాట్లాడుతుండగానే దేవుని మహిమ దిగి రావాలి. అంత దూరంలో అక్కడ మనం ఇక్కడ ఉన్నాం. వాళ్ళ కూతురు భర్త అందరూ ఇక్కడ ఉన్నారు. ఆమె చెబుతుంది ఇప్పటికీ 60 మంది సేవకులు వచ్చారు ఇక్కడ. కానీ మేము గుర్రం కూడా వచ్చాము. ఇలాంటి సేవకుడు ఎక్కడ మేము చూడలేదు. చప్పట్లు కొట్టాను. మనం చెప్పాము రిపోర్టులతో మాకు పని లేదు. నీ నడుము చిట్లిపోయిందని రిపోర్ట్లు ఉంటే అది అబద్ధం. ఎందుకంటే కొంతమందికి ఎముకలే లేవని రిపోర్ట్లు వస్తున్నాయి. మరి మనం ప్రార్థన చేసాక ఎముకలు ఎందుకు వస్తున్నాయా లేవా? వచ్చేస్తున్నాయి. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి చూడండి. మొన్న 600 డిలీట్ అయినాయి దీంట్లో. అయినా కూడా ఇప్పుడు 1600 వీడియోలు ఉంటే 1, 2, 3కి లెక్కేసుకోండి. ఇంకా 1600 ప్లస్ చేసుకోండి. అన్ని వేల అద్భుతాలు అక్కడ ఓపెన్గా ఉన్నాయి. హాస్పిటల్ మించి హల్లెలూయా. నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఆమెను తాకాడు, పరిశుద్ధాత్మ తాకాడు. అద్భుతం ఏంటంటే మేమంతా భోజనం చేసి కిందకు వచ్చి అతడు మెట్లు దిగి నడుచుకుంటూ వచ్చేస్తుంది. 25 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నడిచి ఓన్గా నడవటం అయింది. ఇట్లా నడిచిన మనిషి నార్మల్గా నడుచుకుంటూ వచ్చేస్తుంది. చప్పట్లు కొడతామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. తన సేవకులను ఇష్టపడతాడు. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతున్నారో, విశ్వాసం ఉన్నారో వారిని ఆయన చాలా ఇష్టపడతాడు. వారికి ఏమైనా సహాయం కూడా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు మన చరిత్రలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే ఈ సిటీలోనే, బయట వరకు నేను చదవాలి, ఈ సిటీలో ఎంతమంది చనిపోయిన వాళ్ళని డెడ్ బాడీ యేసే బ్రదర్. రోగములు వ్యాధులు యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. ఇక్కడ మనకెవరు చుట్టాలు లేరు. కానీ ఇక్కడ దేవుడు ఇచ్చిన గొప్ప అభిషేకం ఉంటుంది. మీరందరూ చక్కగా విడుదల పొంది ఉంటారు. నేను కోరుకునేది ఒకటే, ఇక్కడ మరి లక్షలు అవుతాయి కదా, సేవకులు లక్షల రూపాయలు అయితే మీరు పెద్ద రోగం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక స్పాన్సర్ చేసుకుని వెళ్ళండి. మరలా మాకు ఫోన్ మీ ద్వారా రాకూడదు. ఓకేనా? తగ్గిపోతుంది. వెంకటమ్మ పోయిన వారం వచ్చినప్పుడు ఏంటి బాధ? 2 కిడ్నీలో ప్రాబ్లం ఉందా? ఈ వారం అంతా ఎట్లా ఉన్నావు? ఇప్పుడు జర మంచిగా ఉన్నా. అప్పటికిప్పటికి జర మంచిగా ఉన్నా. అంటే అప్పుడు ఏమున్నది ఇక్కడికి రాకముందు? అంతకుముందు నాకు ఎక్కడ అన్నీ గుంజేటిది. ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా తగ్గిపోయింది.
ఇప్పుడు చాలా మంచిగా ఉన్నా నేను. మీరు ఏం పని చేస్తున్నారు? నేను సెక్యూరిటీగా చేస్తుంటే నాది శంషాబాదు, పక్కన పోచెట్టు కూడా నాది. అయితే నేను శంకరపురం దగ్గర కాలేజీ ఉంటుంది, కాలేజీలో సెక్యూరిటీగా పనిచేస్తుంటే 15 ఏళ్ళు అవుతుంది. నాకు అక్కడ నిలబడే డ్యూటీ, కూర్చునే డ్యూటీ ఉండపో, ఆ ప్రాబ్లం అయ్యింది నాకు. ఇప్పుడు ఇక్కడ పోయిన వారం వచ్చినాక నాకు ఇక్కడ మంచిగా అయింది. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. వినండి 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 వినండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నాకు ఇప్పుడు మంచిగా అనిపించింది. బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది బుద్ధి? చాలా వచ్చింది. చాలా వచ్చింది, చాలా వచ్చింది. ఇప్పుడు మనం ఒక మాట చెప్దాం. మీరు నాకు ఏమైనా తెలుసు? నాకు నేను తెలుసా మీకు? నీకు తెలీదు, ఆమెకు తెలుసేమో. తెలియదు నాకు. టీవీలో తెలియదా? టీవీలో ఇటా నేను చూడలేను. మరి ఎలాగా ఇది? ఏది? ఈయనకి ఎలా తీసుకొచ్చి? మా అడవిలో చెప్పింది. ఏమని చెప్పింది? గురంగూడకి వెళ్తే ఫాస్టర్ చూస్తాడు, అక్కడ తక్కువ అవుతుంది అంటే చెప్పింది. అంతేనా? ఓకే, హల్లెలూయా. దేవుడు నన్ను ఎంత బలంగా వాడుకున్నాడు. ఒక సాక్ష్యంతో ఇలా ముందుకు వస్తారు చూడండి. అందరూ కానుక వేసుకుంటారు, మేము ఎవరిని బలవంతం చేయ కదా, వేసుకుని ప్రార్థన వేసుకుని వెళ్ళిపోతారు, ఎవరు మిస్ అవ్వరు. ఇక్కడ ఒక పని జరిగింది. ఏం జరిగింది నిజం చెప్పు, నీకేమనిపించింది? అసలు ఏం జరిగింది? నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ కిడ్నీలు అనేది 2 పోయినాయి అని చెప్పారు. అయితే డాక్టర్ హాస్పిటల్ అది నాకు ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్ 2 పోయినాయి. అయితే నాకు చిన్న అయినని చెప్పారు. మొత్తం చిన్న అయిపోయినాయి కిడ్నీల పని, డయాలసిస్ మీద బతకాలన్నారు. అయితే నేను పోయిన వారం ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేపించుకున్నాను, మంచిగా ఉన్నాను. ఇప్పుడు నాకు నిన్న వచ్చి నేను స్కానింగ్ పోయినాను. స్కానింగ్ పోతే నాకు రిపోర్ట్లలో కొంచెం పెరిగినాయి. నాకు రిపోర్ట్లలో చూస్తే నాకు కిడ్నీలు పెరిగినాయి. అలా కిడ్నీలు ఇంతకుముందు చిన్న ఉండే, ఇంతకుముందు పెరిగినాయి. నాకు ఇంతకుముందు నాకు 6 ఉండే, ఇప్పుడు 8.8 అయినాయి. చప్పట్లతో దేవుని కనపరచండి. 8.8 అయినాయి. మళ్ళీ కూడా నేను ఇట్లనే నేను వస్తూ ఉంటా, నాకు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని నేను వస్తూ ఉంటా. కిడ్నీలు గురించి ఎందుకు బాధపడుతున్నారు? షుగర్ గురించి ఎందుకు బాధపడుతున్నారు? హార్ట్ ప్రాబ్లం గురించి ఎందుకు బాధపడుతున్నారు? గర్భసంచి గురించి ఎందుకు బాధపడుతున్నారు? ఇక్కడ ఏసై ఉన్నాడు, ఇక్కడికి రావాలి అందరూ, అంతే. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. నేను చాలా హ్యాపీ అంటే హ్యాపీ. కానీ ఆనాడు ఏసయ్య ఉన్నాడు, చాలా హ్యాపీ అంటే హ్యాపీ. ఇలా ఉండాలి నేను. అంతేనా? ధైర్యం వచ్చేసింది, ముఖంలో కళ వచ్చేసింది నీకు కదా, ముఖంలో కళ వచ్చేసింది. అప్పుడేమైనా ప్రార్థన చేశారు? నీ మీద చేయి పెట్టి ఏలు పెట్టానా? పొట్టలో ఏలు పెట్టానా? చప్పట్లు అది కొట్టండి, కానుక ద్వారా విడుదల. అర్థమైందా? ఎవరైనా నెగిటివ్గా నా గురించి చెడుగా అనుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది న్యాచురల్. ఇక ఎలాంటి వాళ్ళు ఉన్నారో లేరో సేవకులు నాకు తెలియదు, కానీ ఎవరైనా చచ్చిపోతాను అంటారు కదా, అదే వాళ్ళు అంటాం కాదు, వాళ్ళు అంటారు హార్ట్ బీట్ తక్కువైపోయింది, పల్స్ పడిపోయింది, ఇక అయిపోయింది అంటారు కదా. ఎవరాడు చెప్పింది మీకు ఎక్కడ తీసుకురండి అంటాం. వాళ్ళకి వచ్చి నీళ్ళు తెలంగానే నేను ప్రార్థన చేసి లోపల కాదో కొంచెం మాట్లాడేసారు. ఈ మనిషి లేచి బాత్రూమ్కి అటు ఇటుకి తిరుగుతూనే ఉంటారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎంత కృపామయుడేసయ్యా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. నీకు రోగం తగ్గాల, నీకు బాధ తగ్గాల, నీకు ఓకేనా? బస్కిల్ కొట్టు ఒకసారి చూస్తారు అందరూ. చప్పట్లు కొట్టండి. ఇదిగో వారంలో ఎన్నిసార్లు కిడ్నీ చాలు ఎన్నిసార్లు వారానికి డయాలసిస్? అలాంటి మనిషి ఎవడన్నా కిడ్నీ బస్కిల్ కొడతాడా? హల్లెలూయా, అది కథ. హల్లెలూయా. ఇదిగో తెలుసా, ఇదిగో శక్తి చేత కానిది, బలంతో కానిది, నా ఆత్మ ద్వారా ఈ కార్యము చేస్తా. తర్వాత ఇంకా వెళ్ళిపోదాము మనం త్వరగా. వీళ్ళు సాక్షి మేటకు వచ్చారు. హల్లెలూయా. సుజాత అంట, వీళ్ళకి మైక్ ఇవ్వండి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు శరీరం అంతా వాపు నొప్పులతో వచ్చాను. నాకు పూర్తిగా తగ్గిపోయాయి. 2 చేతులకు గెడ్డలు ఉన్నాయి. ఎక్కడ ఈ మనిషి ఎవరు? సుజాత ఎవరు? కోంపల్లి నుంచి వచ్చారు. ఎక్కడ మీ పిన్ అంటే ఆమె క్యాన్సర్తో ఉన్నది, రొమ్ము క్యాన్సర్ ఉన్న ఆ మనిషి గెడ్డ చప్పట్లు కొట్టాలి. వచ్చింది ఆ మనిషి డాక్టర్. ఏది ఆ మనిషి? ఎక్కడ? చప్పట్లు కొట్టండి. కీమూలు పెట్టినందుకు జుట్టు ఊడిపోయిందా? వీళ్ళ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? రొమ్ముల గడ్డ తగ్గిపోయిందా పూర్తిగా? ఈ మరి మధ్యలో ఇద్దరు కలిసి ఏడ్చారు. ఈ గురించి ఎందుకు ఏడ్చారు? మా అమ్మకు రొమ్ములోకి అడ్డ తగ్గిపోతే
ఒక్క స్పాన్సర్ అండి 50,000 ఇస్తున్నాడు. ఇప్పుడు తగ్గిపోయి ఎన్నాళ్ళైంది? తగ్గింది 2 నెలలు అవుతుంది. మొన్న మళ్ళీ మధ్యలో డాక్టర్ గారు ఏదో అన్నాడని ఫోన్ చేసావు కదా. కీములు అయిపోతేనే నీకు పరీక్ష చేస్తామన్నారు. కాబట్టి నేను పరీక్ష చేపిలేదు ఇంకా అసలు. కాబట్టి ఇంకా నార్మల్ వచ్చినాక చూపించినాక అప్పుడు చేద్దామని ఉన్నాను. చేపించాలి, అయిపోయింది. మీరు పక్కన పెట్టండి. నాకు ఒక ఫోన్ వస్తుంది ఇక్కడ నుంచి. నేను దాని అర్థం ఏంటంటే నేను చచ్చిపోతాను భయం. వీళ్ళకి ఇక్కడికి వచ్చాక ఎందుకు చచ్చిపోతారా అమ్మ? నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చాక చచ్చిపోరు. పాస్ గారు చేయబడ్డా, పాస్ గారి చేతుల నుంచి కొంచెం నీళ్ళు పడ్డా చనిపోరు. చూడు ఎంత బాగున్నావు. అప్పుడు సన్నగున్నావు కదా, లావు అవుతున్నావు, మంచిగా తిన్నట్టున్నావు. నోటితో మాట్లాడు. భయం ఉందా? భయం లేదు. తగ్గిపోయిందా? అక్కలిపి ఎందుకు తీయనంటున్నారు వాళ్ళు? అంటే 6 కీములు అని రాశారు కదా, అవి పూర్తి అయితేనే తీస్తామా. ఆరోగ్యశ్రీయా? అది కథ. పాపం ప్రభుత్వం పేదవాడికి సహాయం చేయాలనుకుంటున్నారు కానీ మిస్యూస్ అయిపోతుంది. ఇక కిడ్నీ ఫెయిల్ అయితే ఆరోగ్యశ్రీ యాడ్ చేసేసి రోజు డయాలసిస్ వాళ్ళని తప్పించి ఇక్కడ తీసుకొస్తే తప్ప. హల్లెలూయా. సరే నువ్వు అయిపోయావు. నీకేంటి సుజాత గారు ఇటండి. మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మా పిన్ని కూతురుని తీసుకొచ్చి. ఎక్కడుందా మనిషి? లేచి నిలబడమ్మా కొంచెం. ఏం కాదు, కీలవాతం ఆవిడకి. ఓకే. మీకేంటి గుండెలో నొప్పి ఉందండి? సార్ సార్ ఇదిగో గడ్డలు కూడా ఉన్నాయి సార్. గడ్డలు కూడా ఉన్నాయా? సరే మీకేం తగ్గింది ఇక్కడికి వచ్చాక? ఒళ్ళు ఆపొచ్చేది సార్ నెలసరికి చూడు అది తక్కువ అయిపోయింది. ఏమైంది? ఒళ్ళు ఆపొచ్చేది నెలకు ఒకసారి. ఇక్కడికి వచ్చినాక అందరితోటి పేరు చేసిన ఒళ్ళు ఆపు తక్కువ అయిపోయింది. లేదు, అందరితో సమానమే. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు అధికారంలో పడుకో. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. చప్పట్లు కొట్టండి. నిలిపోండి. హల్లెలూయా. రాజమల్లయ్య అంట లూదియా, నిలవల్లపల్లి, నల్గొండ. నెల క్రితం ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకున్నాం. అప్పుడు అసలు నడవలేకపోయాను. ఇప్పుడు మంచిగా నడుస్తున్నా. రాజమల్లయ్య ఎక్కడ ఉన్నావు? నువ్వు వంగిపోయిన మనిషి నువ్వేనా? ఓ నార్మల్ అయిపోయి రాచన్న ఇక్కడికి రండి. భార్య భర్తలతో రండి. ఇక్కడ చప్పట్లు కొట్టండి గట్టిగా. పాపమండి, అయినా చిన్న పని చేసుకుంటాడండి. ఒకవేళ వీళ్ళు ఇక్కడ వాళ్ళ బావగారు ఒక ఆయన ఇక్కడ పని చేశాడు, ఈ పందిరిలో వేసాడు. ఇక్కడ ఏంటి అని అడిగితే ఇట్లాగా శనివారం ప్రార్థన జరుగుతాయి అంటే అప్పుడు వెళ్ళి మా బావకి నడుము ఇలా వంగిపోయింది, కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు. నడుము వంగిపోయిందంటే రాజమల్లి నువ్వేనా? ఓకే, బాగానే నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు అప్పుడు వంగిపోయావు కదా, ఇప్పుడు మంచిగానే నడుస్తావు. ఇప్పుడు ప్రార్థన చేసే మంచిగా నడుతున్నావు. ఆగు, నువ్వు ఇక్కడికి రాకముందు ఎట్లా నడుతున్నావు చూపించు, అందరు చూస్తారు. అప్పుడు మైక్లో అప్పుడు ఇట్లా నడిచినా సార్. అట్లా నడిచావు కదా. ఇక్కడ ఏమైనా సూదులు వేసావా? ఏం పని చేస్తావు? నేను అడ్డ మీద పని పోతా సార్. అడ్డ మీదనే పోతా సార్ పనికి. పనులు అడ్డ మీద రాజు చెమటలు ఎందుకు కారిపోతున్నాయి? చెమటలు కారిపోతున్నాయి. ఈయనకి ఒక్క నిమిషం ఆగండి. రాజమల్లయ్య ఒక్క నిమిషం. కూలి పని చేస్తాడండి. పిల్లలు ఎంతమంది? మొత్తం కొడుకో బిడ్డ సార్. ఇప్పుడు ఇలా పెట్టావంటే కుంటోడు లాగా అయిపోయావా? అవును సార్. ఎంతకాలం అయిపోయేట్లా కుంటోడు? ఒక 2 నెలలు అయింది సార్. 2 నెలలు ఇలా పెట్టి నడవటమే. 2 నెలలు 2 నెలలు అట్లా. ఇక బాత్రూమ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చేయి ఇదేనా? బాధ బాగుండేనా? బాధ బాగుంది. నైట్ నిద్ర పట్టపోయేదే. తీపులు ఒక గంట 2 గంటలు పట్టేది, మళ్ళీ లేచేది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు? అసలు వెళ్తే అప్పుడు వెళ్ళా సార్. వెళ్తే వెంకాల బొక్క కదిలింది, ఆపరేషన్ చేయాలన్నాడు. ఇది ఒక్కటి వినండి. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? నాసా ఏంటి? ఎల్బీ నగర్ లో ఉంటుంది కదా సార్. ఎల్బీ నగరా? అవును సార్. మీరు ఉండేది ఎక్కడ? మేము ఎంజాల్లో ఉంటాం సార్. ఎంజాల్ ఇక్కడే కదా? ఇక్కడే ఉంటాం సార్. నాసా హాస్పిటల్ ఎల్బీ నగరా? అక్కడ వెళ్తే ఈయన ఇలా ఉన్నాడు కదా, ఇలా కుంటుకుంటా. ఇప్పుడు ఈయనకి నడుముల ఆపరేషన్ అన్నారు. నిజంగా నడుముల ఆపరేషన్ ఈయనకి అయ్యి ఉంటే లైఫ్ ఇక అయిపోయినట్టే. చిన్నపిల్లలు, చిన్న వయసు, కూలి పని చేస్తే పిల్లలిద్దరిని పోషించాలి, భార్యను పోషించాలి. ఆయన ఎవరో చెప్పారు ఇక్కడ. మీకేమైతాడు? మా అన్న సార్. మీ అన్నయ్య? సొంతమా? ఆయన పేరేంటి? శేఖర్ సార్. శేఖరా? మేస్త్రి. అవును సార్. ఇక్కడ వచ్చాడు పనికి. ఇది తెలుసుకున్నాడు. అప్పుడు మాకు ఫోన్ చేశాడు. మా బావకి ఇలా నడుములో అరిగిపోయిందంట, ఎముకలు అవి.
మరి నడవలేకపోతున్నాడు, కొంచెం ప్రార్థన చేయంటే అదేముండదో ఇక్కడికి రావాలని చెప్పాం. రావాలంటే పాపము వచ్చాడు, గర్జగజ వణికిపోతున్నాడు వచ్చి కదా. ఆ రోజు వచ్చి నిలబడలేకపోతున్నాం కదా, ఇలా వంగిపోయి ఉన్నాడు. చూపించి మళ్ళీ చేయబెట్టుకుని ఎట్లాగా ఆ విధంగా ఉండి వణికిపోతున్నాడు. నేను ఒక 5 ప్రోగ్రాం అవుతున్నాయి కదా, ఒక ప్రోగ్రాం చేసుకోండి అన్న. దేవుడు స్వస్థపరిచేస్తాడు ఆ బిడ్డను. చప్పులు కొట్టాను గట్టిగా. ఈ బిడ్డ ఆ నడుము వంగిపోయి ఆ ఒకవేళ పొరపాటున వాళ్ళ కాలుబట్టు వీళ్ళ కాలుబట్టు ఈ ఏదో కార్డులు ఉన్నాయి కదా, ఏంటది ఆరోగ్యశ్రీ కార్డులు పట్టుకుని చేశారనుకో పొరపాటున, ఇక మనోడికి ఇది కానీ తెలవదేక ఇక ఉంటుందా? ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, భార్య ఉంటుందా? వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతమందో నిన్న అత్తుల నుంచి ఫోన్ వచ్చింది, పైన ఒక పోర్షన్ కింద పోర్షన్, మరి ఏం గొడవలేని ఏం తెలదు. ఆ అబ్బాయి జాబ్కి వెళ్తున్న అబ్బాయి పడిపోయాడు, మొత్తం తోడుకుపోయినాయి. వాళ్ళు ఒక ప్రోగ్రాంకి ఫోన్లోనే చేసుకున్నారు, ప్రార్థన చేస్తాం, ఫ్రీ అయిపోయి నడుతున్నాడు. మళ్ళీ నేను కాక మొన్న మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకున్నారంట, ఏం జరిగిందో మళ్ళీ పడిపోయాడు, మొత్తం తోడుకుపోయినాయి అని తల్లి ఏడ్చుకుంటా, అయ్యా మీరు ఫోన్లో ప్రార్థన చేశారు, బాగుంది, మంచిగా అయిపోయాడు అబ్బాయి. ఇక అంటే బ్రతుకుతాడనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేదు ఆ తల్లికి. మొత్తం నరాలన్నీ ఇలా తోడుకుపోయి, చేతులు కాళ్ళు తోడుకుపోయి బిగిసిపోయిన బిడ్డ ఫోన్లో ప్రార్థన చేసేసరికి అద్భుతం జరిగింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఇలాంటి బెడ్లో నేను చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఏ హాస్పిటల్లో తగ్గదో అంటే ఇక్కడికి రండి, తగ్గిపోతుంది. నమ్మకం ఉంచండి, నమ్మండి, పూర్తిగా నమ్మండి. నేను ఒకటే చెప్తాను, ఎవరి గురించి నేను మాట్లాడతలేదు కానీ అప్పటికప్పుడు ఇలా స్వస్థపరిచే సేవకుడు ఎక్కడ మీకు దొరకడం. అప్పటికప్పుడేనా నాన్న మైకులు చెప్పమ్మా? అప్పటికప్పుడే అయిపోయిందా, ఏమన్నా లేట్ అయిందా? లేదు సార్, నైట్ నుంచి పడినా మంచిగా పడిపోయి కదా. అప్పటికప్పుడే స్వస్థ ఒక్క రోజులో ఒక పూటలో అద్భుతం అయిపోయింది. నేను ముట్టుకోవటం జరిగిందా? ముట్టుకోలేదు. చేయబెట్టానా? ఏం పెట్టలే కదా. పట్టుకోండి అయింది, పట్టుకో. ఇప్పుడు దేవుడు కార్యం చేయబోతున్నాడు. చప్పలు కొట్టాలి మరోసారి. ప్రభు అక్కడ అదిగో ఆయన డిఆర్డీలో పనిచేస్తారు సార్, సైంటిస్ట్ గారు, లేచి నిలబడండి. ఆయనకి ఈ మీద ఇక్కడ ఇంతలో గడ్డ కదా, ఆయన కూడా ఎట్లా నడిచాడు. అప్పుడు అక్కడ వాళ్ళకి అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. డిఆర్డీ అంటే బాంబులు అన్నీ తయారు చేస్తారు. అందుట్లో ఈ నడుము లేదో ఇక్కడ వచ్చేసింది గడ్డ, ఈ మందం కనపడుతుంది గడ్డ. అదిగో చూడండి ఎంత అద్భుతాలు అంటే ఇక్కడ. చెప్పండి అయ్యా, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. అశోక్ సార్ నా పేరు. అశోక్. రిటైర్డ్ అయిపోయారు కదా ఇప్పుడు? మొత్తం అయిపోయింది, తగ్గిపోయింది సార్. నన్ను వెన్ను పూస పక్క పోండి. గడ్డ కాదు, మీరు డిఆర్డీలో పనిచేశారా? రిటైర్డ్ అయిపోయాను. రిటైర్డ్ అయిపోయారు, డిఆర్డీలో పనిచేశారు, రిటైర్డ్ అయిపోయారు. కానీ వారికి హాస్పిటల్ స్పెషాలిటీస్ ఇప్పుడు కూడా సార్. ఫోన్ నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఇట్లా పెట్టుకుని పాపం ఇట్లా బాధతో చీపులు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. ఎంతసేపులో కరిగిపోయింది? సాయంత్రం తగ్గి మొత్తానికి కరిగిపోయిందా? కరిగిపోయింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే క్రైస్తవులు అంటే విశ్వాసులు, అమాయకులు, లేదంటే చదువు లేని వాళ్ళు ఈ పాటలు ఏది చెప్తే అది నమ్ముతారు. ఆయన డిఆర్డీలో పనిచేస్తున్నారు. ఏం పని చేస్తారు డిఆర్డీలో మీరు? టెక్నికల్ ఆఫీసర్ సార్. ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్. ఆయన మామూలు వాడు కాదు. ఇక్కడ దిల్సుఖ్నగర్లో వాళ్ళకి మంచి గృహం దేవుడు ఇచ్చాడు. వాళ్ళ కుమారుడు, 2 కుమార్తెలు. అర్థమైందా? ఇక్కడ సైంటిస్టులే కాదు, జడ్జీలే కాదు, ఆఫీసర్లు కూడా వస్తా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు ఇక్కడికి. చప్పట్లు కొట్టండి. యేసయ్య నామములో వారు స్వస్థత పొంది వెళ్తున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఆపరేషన్ చేయించుకున్నా కూడా కాదు అంటే ఇక్కడ అయిపోతుందనే దానికి నిదర్శనం. ఒకవేళ హాస్పిటల్లో ఆ గడ్డ తీసినాక కూడా మళ్ళీ ఇంకో గడ్డ రావచ్చు, మళ్ళీ ఇంకొక ఇక్కడ అప్పుడే కరిగిపోతుంది. అది యేసయ్య నామానికి మహిమ కలుగు. ఎముక మీద వచ్చింది ఆయనకి గడ్డ, అది ఇలా బెండ్ చేసేసింది. ఆయన ఇట్లా బెండ్ అయిపోయాడు. బెండ్ అయిపోతే నేను చేయబెట్టి ఇట్లా అన్నాను, అది కరిగిపోయి మెత్తబడిపోయింది. అప్పటికప్పుడే చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్. యేసయ్య నేను బాగు చేశాడు. ఆయన నామానికి మహిమ. ప్రభు నమ్ముకోవాలి, తెచ్చుకెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, పనులు చేసుకో. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం ఎవరి నామము? యేసయ్య నామం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569 267.
మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.